ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ ఎనీమియా అంటే? ఇందులో ఏమన్నా సబ్ టైప్స్ ఉంటాయా? ఎనీమియాలో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుంది. బి12 డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుంది. ఫోలేట్ డెఫిషియన్సీ ఎనీమియా కూడా ఉంటుంది. ఓకే సార్. ఎనీమియా అనేది ఓన్లీ బ్లడ్ లాస్ వల్లే వస్తదా సార్? ఇంకేమైనా అదర్ రీజన్స్ ఏమన్నా ఉంటాయా? ఎనీమియా అనేది బ్లడ్ లాస్ అనేది ఒక కాజు. అది కాకుండా మిగతా కారణాలేంటంటే, ఈ రిక్వైర్‌మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు గ్రోయింగ్ చిల్డ్రన్‌లో రిక్వైర్‌మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెంట్ విమెన్‌లో రిక్వైర్‌మెంట్ ఉంటుంది. వీటితో పాటుగా అక్యూట్ ఆర్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా గూడా ఎనీమియా రావచ్చు. అంటే మాకు జనరల్‌గా రెగ్యులర్ పీపుల్‌కి తెలిసిన కారణాలేంటంటే, అంటే మీరు చెప్పినట్టు ఫీమేల్స్‌లో అయితే మెన్స్ట్రుల్ సైకిల్‌లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల, కొన్ని కండిషన్స్‌లో మెయిల్ అండ్ ఫీమేల్ బోత్‌లో కూడా బ్లీడింగ్ పియర్, మోషన్‌లో బ్లడ్ పోవడం వల్ల ఇవి మేజర్ కాజెస్ ఫర్ అనీమియా అనుకుంటున్నా. ఇది కాకుండా అంటే అబ్నార్మల్ కాజెస్ ఏమన్నా లైక్ కొన్ని క్యాన్సర్స్ వాటిల్లో కూడా బ్లడ్ లాస్ అనేది మనం చూస్తా ఉంటాం. యాక్చువల్‌గా బోన్ మ్యారో ఫెయిల్యూర్‌లో కూడా ఎనీమియా వస్తుంది సార్. దాన్ని ఎపిలాస్టిక్ ఎనీమియా అంటాం. ఒక పేషెంట్ ఎనీమిక్‌గా ఉన్నారు, లేకపోతే ఎనీమియా బారిన పడుతున్నారు అని మనం ముందుగా ఏమన్నా గుర్తించొచ్చా? ఏమైనా సైన్స్, సింప్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎనీమియా సింప్టమ్స్ ఏంటంటే, ఈజీగా అలసిపోవడము, నెక్స్ట్ ఆయాసం రావడము, గుండె దడగా ఉండడము, కొంతమంది కాన్సంట్రేషన్ సరిగ్గా కుదరకపోవడము, ఇవే మెయిన్ సింప్టమ్స్ అన్నమాట ఎనీమియావి.